మరి ఒక సాంగ్‌కి కొరియోగ్రఫీ చేస్తే ఎంతిస్తారండి మహా అంటే బహుశా? సార్ ఇప్పుడు సిన్ శేఖర్ ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్‌కి మహా అంటే ఒక 30,000, 50,000 చిన్న సినిమాలైతే 30,000 పెద్ద సినిమాలైతే 1,00,000 ఒకవేళ పెద్ద హిట్ కొట్టారనుకోండి 3,00,000, 4,00,000 ఉంటది. అది చూడరు కదా సార్. ఇప్పుడు ఆట సందీప్‌కి కొంచెం డబ్బులున్నాయి కాబట్టి ఆయన పెట్టుకుంటాడు. షోలు చేసుకుంటాడు పెట్టుకుంటాడు. నార్మల్ పర్సన్స్ యాడ పెట్టుకుంటారు. నార్మల్ ఇప్పుడు 'డి రాజుకి' కార్డ్ కావాలి సార్. ఆయన 8,00,000 యాడ తెచ్చి కట్టుకుంటాడు. ఒక డాన్సరు ఒక మంచి టాలెంట్ ఉన్న డాన్సరు ఆ 8,50,000 పెట్టి కార్డ్ డాన్స్ కట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ఓకే. 'చిరంజీవి' గారు గాబట్టి, మెగాస్టార్ గాబట్టి, ఆయన ఇండస్ట్రీకే పెద్ద గాబట్టి, ఆయన 'ఆటా సందీప్' గారిని సెలెక్ట్ చేసుకొని ఆయన కొరియోగ్రఫీ చేయించుకోనుండొచ్చు. అలా తెలుసుకుంటాడు. గాకుండా అవును. మీడియం బడ్జెట్ సినిమాలు గాని, లేదంటే చిన్న హీరోలకు సంబంధించిన సినిమాలు గాని, లో అవును. బడ్జెట్‌లో ఉండేటువంటి సినిమాలందరికీ ఒకవేళ కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్స్‌కి అవకాశం ఇవ్వాలంటే, ఖచ్చితంగా అప్పుడు ఈ మెంబర్‌షిప్ అనేది అవసరం అంటారా? కంపల్సరీ అవసరం సార్. అవసరం లేకపోయినా వీళ్ళొస్తారు. ఇప్పుడు మా దగ్గర తెలంగాణ యూనియన్ కార్డ్ తీసుకొని ఆ పిల్లగాడు వర్క్ చేసినా, దీంట్లో చెయ్యొద్దని చెప్పి బెదిరిస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌ని, డైరెక్టర్స్‌ని గూడా అడిగే అంత రైట్ ఉంటుందా వీళ్ళకి? రైటు లేకపోతే ఏం చేస్తారంటే సార్ మీ సినిమా హ్మ్. ఆగిపోతది. మీ సినిమాలో టైటిలేస్తే వాళ్ళ సినిమాలు రిలీజ్ గావు. వాళ్ళకి కొరియోగ్రఫీ రాదు. లేకపోతే వాళ్ళతో చేయకూడదని చెప్పి కొత్త ప్రొడ్యూసర్‌కి చేస్తే ఏం ఆలోచిస్తాడు సార్? నేను డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నా. నా సినిమా ఆగిపోద్దనే భయం ఉంటది గదా! ఆ హ్మ్. భయాన్ని ఈళ్ళు సృష్టిస్తారన్నమాట. ఆ ఓకే. భయాన్ని ఒక సృష్టించే గదా! మోస్తరు ప్రొడ్యూసర్సు. ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేవాళ్ళు? నెక్స్ట్ లెవెల్ కాదు సార్. ఎవ్వరికైనా కావాలంటే నేను ఫ్రీగా అయినా చేస్తా అంటాడు. శేఖర్ అంటాడు, జానీ అంటాడు, గణేష్ అంటాడు, భాను అంటాడు. వీడు ఎదగకుండా చేయాలంటే ఈయన ఫ్రీగా కూడా చేస్తా అంటాడు.